26/11 అటాక్ అయినప్పుడు కసాబ్ అనేవాడు 10 మందితో వచ్చి ఒక అటాక్ చేశాడు, ఎంతమంది చచ్చిపోయారు. ఇది బిగ్గెస్ట్ క్రిమినల్ యాక్ట్ ఎవర్ కమిటెడ్ ఇన్ ఇండియన్ హిస్టరీ. అది ఛార్జ్ షీట్లు అంటే ఛార్జెస్ తన మీద నేను చూసాను. యాక్చువల్గా 72 కేసెస్ ఉన్నాయి కసాబ్ మీద. మనం ఏమనుకుంటాం, వచ్చి గన్తో షూట్ చేశాడు ఇంతమందిని అనుకుంటాం, దానికి తప్పితే మనకు తెలియదు. అవును. కానీ లీగల్గా ఛార్జ్ షీట్లు ఎలా ఉన్నాయంటే, టైమ్స్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ అప్పుడు ఒక ర్యాండమ్ షూటింగ్ చేస్తే అక్కడ కొన్ని గాజులు గ్లాస్ విండోస్ పగిలిపోయినాయి, ఒక 2. దాని కాజింగ్ లాస్ టు ప్రైవేట్ ప్రాపర్టీ అనో కేసు ఉంది. ఎంటరింగ్ ఇండియా వితౌట్ పాస్పోర్ట్ అనో కేసు ఉంది. హైజాకింగ్ ఏ బోట్ ఇన్ ద సీ అది ఇంకో కేసు ఉంది. రాబరీ, ఇది 7-8 పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో రకరకాల కేసులు ఉన్నాయి. బట్ దట్ ఈస్ అ ప్రొసీజర్ ఆఫ్ లా. కానీ మనకి లోపలికి వచ్చేసి ఒక 70 మందిని చంపిన మనిషి మీద ఎంటరింగ్ ఇండియా వితౌట్ పాస్పోర్ట్ అని సెపరేట్ కేసు పెట్టాలంటే ఇంటానికి నవ్వు వస్తుంది మనకి. ఇంకో అది ఎందుకంటే మనం ఎమోషనల్గా చూస్తాం, ప్రొసీజర్ చూడడం. ఇంకోటి ఏంటి, మొత్తం ఇండియా అంతా 26th అటాక్ జరిగితే 27th నైట్కి కసాబ్ అని తెలిసిపోయింది మొత్తం ఇండియాలో. జడ్జ్ టుక్ 6 months టు రికగ్నైజ్ హిస్ కసాబ్. ఎందుకు? మీడియా చెప్పింది కసాబ్ అంటే, మీడియా ఏది చెప్తే అదే అంటే ఇంకా కోర్టు ఎందుకు? అప్పుడు కోర్టు అనేది నా దగ్గరకు వచ్చిన ఎవిడెన్స్ తప్పిస్తే నాకు ఇంకా ఏమీ తెలియదు, ఇక్కడే నాకు తెలియాలి అనేది ఒక బేసిక్ రూల్. అప్పుడు ఎవడో ఇన్స్పెక్టర్ వచ్చాడు, సరే ఈడు చేశాడు, ఈడెవడు, వీడి పేరు కసాబ్, ఈడు ఉన్నాడని ఎలా తెలుసు నీకు? ఫలానా ఈడు చూశాడు ఐ విట్నెస్, ఫలానా వాడు చూశాడు ఐ విట్నెస్. ఆయన పిలిచారు, నువ్వు చూసావేంటి? చూశాను. ఎంత దూరం నుంచి చూసావు? ఇలా ఏం బట్టలు వేసుకున్నాడు? అప్పుడు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? అప్పుడు నువ్వు తాగేసి ఉన్నావా? నీ కళ్ళు అసలు ఎంత బాగా పనిచేస్తాయి? ఇలాంటి అన్ని క్వశ్చన్స్ చేసి, ఓహో ఈ ఫలానా మనిషి పేరు ఫలానా, వాడు ఈ పని మీద ఊరికి వెళ్తా ఆ రోజు వీటీ స్టేషన్లో ఉన్నాడు, వాడు కసాబ్ని చూశాడు, అది రికార్డ్ అవుతుంది. రెండోడు వచ్చి ఆడే అన్ని చెప్పి, ఆడేదో బ్లాక్ షర్ట్ అంటాడు, ఆడేమో బ్లూ షర్ట్ అన్నాడు. ఎందుకు బ్లాక్ బ్లూకి డిఫరెన్స్ ఎలా వచ్చింది? ఇలాంటి మొత్తం ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ వచ్చి వన్ ఫైన్ డే ఇనఫ్ 100% వీడు కసాబే అని జడ్జి నమ్ముతారు. కానీ దట్స్ ప్రొసీజర్. అలా లేకుండా రాత్రి టీవీ నైన్లో చూసాను ఈడే కసాబ్ అని, దానికి మనకి ఇంకొక కోర్టు ట్రయల్ ఎందుకు? ఇంకా ఇప్పుడు మీరు ఆర్గ్యూ చేయాలంటే ఎందుకు అంత టైం పడుతుంది? ఛానల్స్ పెట్టి మార్క్స్ చేసి ఎవరినో పెట్టేసారండి ఫోటో అని చెప్పొచ్చు డిఫెన్స్లో, ఇంకా అప్పుడు కేసు ఏంటి అక్కడ? సో పాయింట్ ఈజ్, నాకు ఎక్స్ట్రాడినరీ నేను అన్నది ఏంటంటే, మాజిద్ మెమన్ అని ఒక క్రిమినల్ లాయర్ ఉన్నాడు, తను చెప్పాడు నాకు ఒకటి, కోర్ట్ ప్రొసీజర్స్ నేరో నిర్ధారించడంలో చాలా స్లో అని చెప్తా ఉంటారు అందరూ. దానికి కారణం ఏంటంటే, ట్రూత్ ఈజ్ సంథింగ్. నిజం అనేది బూట్ లేసులు కట్టుకునే లోపలే అబద్ధం ఆల్రెడీ హాఫ్ ఫీల్డ్ క్రాస్ చేస్తుంది. అప్పుడు నిజానికి మనం చాలా టైం ఇవ్వాలి. అవును, నేరం కరెక్టే కాదు నిర్ధారించడానికి, దాన్ని చాలా టైం ఇచ్చి బూట్లు కట్టుకుని అన్నీ చేసి అది గంతులు వేసుకుంటా వచ్చి అబద్ధాన్ని ఎప్పుడు టేక్ ఓవర్ చేస్తుందనే దానికి మల్టిపుల్ రౌండ్స్ వెళ్ళాల్సి వస్తాయి ఒక్కొక్కసారి సేమ్ రేస్ కోర్స్లో. కానీ అబద్ధం అనేది ముందుకు మనం అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకంటే పరిగెడుతుంది కాబట్టి. ఆ హ్యూమన్ నేచర్ ఆస్పెక్ట్లోంచి, ఆ ఎమోషనల్ రియాక్షన్ నుంచి న్యాచురల్ రియాక్షన్కి రావడానికి ఈ ప్రొసీజర్ అని చెప్పాడు. సో ఇంత ప్రొసీజర్ నిర్భయ కేసు జరిగిన తర్వాత కూడా ఇంతమంది చెప్తూ ఉంటే కూడా కోర్టులు ఇంత టైం పడుతున్నాయని చెప్పి మీడియా దుమ్మెత్తి పోసిన జనం కూడా ధర్నాలు చేస్తారు. కరెక్ట్, దానికి ఇది అంటే నా మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, అంత గొడవ చేసి అన్ని చేశారు, ఒకటి వాళ్ళకి సొల్యూషన్ తెలియదు. ఇప్పుడు డెమోక్రసీ అనేది చాలా చండాలం అని ఒక చెప్పాడు, కానీ మిగతా ఎంతగానో చండాలం అని చెప్పాడు. సో పాయింట్ ఏంటంటే, ఒకటి మీరు కంప్లైంట్ చేస్తున్నారు, ఏంటిది ఎంత లేట్ అవుతుంది అది ఇదని, సార్ నిన్ను పెట్టేస్తాను జడ్జిగా, నువ్వు ఏమన్నా చేస్తావా అంటే అప్పుడు ఏం చేస్తాడు? ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ ఇన్ ఎ సర్టన్, మనకి యు ఆర్ వాట్ యు డిజర్వ్.